నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. తెలంగాణలో నయా నిజాం పాలన సాగుతుందని ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కడమేనా ప్రజాపాలన ఉద్దేశమని హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కొనపూర్ సంతోష్ రావు, మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్, పార్టీ సీనియర్ నేతలు కరెంటు రాజా గౌడ్, కొమ్ముల యాదవ్ గౌడ్లు అన్నారు. శుక్రవారం నాడు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు కొల్చారం మండల బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో స్థానిక పోలీసు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. గాంధీ గారు మరి మా ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు మేము వారికి మద్దతుగా బయలుదేరడం జరిగింది. మరి మార్గ మధ్యంలోనే వీళ్ళు పోలీసులు దౌర్జన్యంతో అరెస్టు చేసి ఇక్కడ నిర్బంధించడం జరిగింది. మరి ప్రజాపాలన అని చెప్పి ప్రజల వద్దకే పాలన తీసుకొస్తున్నామని ఒక దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నాడు? ఈ అక్రమ అరెస్టులను అండ్ హైడ్రా అని పెట్టి హైడ్రామా చేసుకుంటూ మరి పాలన సరిగ్గా చేయకుండా మరి ఇలాంటి కార్యక్రమాలను తీసుకొస్తూ మరి ప్రజలను మరి మభ్యపెట్టి మరి స్కీమ్లు ఏదైతే హామీలు ఇచ్చిండో ఈ హామీలను తుంగలో దొక్కడానికే ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తెస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా బుద్ధి చెప్తారు. మరి బుద్ధి చెప్పడమే కాకుండా వీరి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను రేపు ఊర్లలో కూడా తిరగనియ్యరు. ఒక్కసారి ఊర్లలోకి వచ్చి మీ కార్యకర్తలను తిరిగి చూడమని చెప్పు, మీ నాయకులను తిరిగి చూడమని చెప్పు. ఎటువంటి పరిస్థితి ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు 2500 ఇస్తామని చెప్పి మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేసిరు. మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి సగం చేసి తుంగలో దొక్కి మరి అది ఎటు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీకు రైతు బంద్ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, ఏది చేయలేరు. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా మీకు రైతులు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే సమయం అతి తొందరలోనే వస్తుందని చెప్పి కూడా మరి నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లు ఎందుకు పెడతలేవు? అతి తొందరలోనే ఎలక్షన్లు పెట్టి మీరు గ్రామాలలో తిరిగి స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలువండి, అప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి మేము తీవ్రంగా మా పార్టీ కౌశిక్ రెడ్డి అన్న మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు ఒక గుండాలను తీసుకొచ్చి ఆంధ్ర గుండాలను తీసుకొచ్చి వెనుక 50 కార్లను తీసుకొచ్చి ఇంటి మీదకి పంపించడమే కాకుండా దౌర్జన్యంగా గేట్ల మీదకి వెళ్ళి దుంకి మరి దౌర్జన్యం చేయడానికి తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా కొల్చారం మండలం తరఫున, గౌరవ సుంతాలక్ష్మారెడ్డి గారి తరఫున మేమందరం కూడా ఏ పిలుపునిచ్చినా కూడా మరి తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తాము. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే సుంతమ్మ ఆధ్వర్యంలో ఏ పిలుపునిచ్చినా గ్రామాన తిరిగి మరి వీళ్ళ చేసిన అరాచకాలను, వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చిర్రు, ఏం చెప్పిర్రు, మరి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలతోనే తెలుసుకొని అక్కడనే మేము గెలిచి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలియజేస్తూ నిన్న అరకపూడి గాంధీ ట్విట్టర్లో నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ను, కాంగ్రెస్ కాదు పిఎస్ చైర్మన్గా ఇచ్చిందని చెప్పి ఆయన ట్విట్టర్లో తెలపడం జరిగింది. దానికి మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే నేను టీఆర్ఎస్ క్యాండిడేటే కదా, మీకు టీఆర్ఎస్ కండువా వేయడానికి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పడం జరిగింది. చెప్తే అడిగి పోతే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మళ్ళీ ఇదే అరకపూడి గాంధీ మళ్ళీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. దాని ఎంతవరకు కరెక్ట్? అసలు వ్యవస్థ ఏం చేస్తుంది? సీఎం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నదంటే ఓన్లీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కొవ్వొత్తుగా మారి పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తారా? మరి పార్టీలో లేని న్యాయ వ్యవస్థను కూడా కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మీదే ఉంటుంది. కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది? పబ్లిక్ మీద సమస్యల మీద దృష్టి పెడుతుందా, లేదంటే కార్యకర్తల మీదనే దృష్టి పెడుతుందా? నీకు చెప్పవలసిన బాధ్యత కూడా సీఎం గారికి ఉన్నది. ప్రజా పాలనలో నీకు ప్రజల మీద 10 నెలలు పూర్తవుతున్నా కూడా ఒక్క సబ్జెక్ట్తో కూడా పోయి నువ్వు డెవలప్మెంట్ చేసింది లేదు, గ్రామాలకు అభివృద్ధి లేదు, గ్రామాలకు ఫండ్స్ లేవు. ఎక్కడదక్కడ రోగాలతోని మన గ్రామాలన్నీ ఎక్కడెక్కడ రోగాలతో నిండిపోయి ఉన్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మేము అడగడానికి వస్తే కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల కూర్చునేటమే ఇది ఒక ధర్మమా? నీకు రేవంత్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 10 నెలల పాలనలో నువ్వు పాలన తప్పిన
గవర్నమెంట్గా నువ్వు ముందు తీసుకెళ్తున్నావు. ముందు నేను కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. దాంతో పాటు మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అయ్యా నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు నేను టీఆర్ఎస్ అని చెప్తున్నావు కాబట్టి నీ దగ్గరికి నేను వస్తున్నాను, వచ్చి మిమ్మల్ని కలిసానని చెప్పి మా కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయేటప్పటికీ పోలీసులు మధ్యలో ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఆయన అరికపూడి గాంధీ గారు నా ఇంటికి వస్తున్నా ఆవిడ కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఇంటి మీద వచ్చి పెద్ద దాడి చేసి మొత్తం గూడాలను తీసుకొచ్చి వాళ్ళ భార్య ఒక్క ఇంట్లో ఉంటే కూడా ఆయన మీద మొత్తం వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. దాంతోపాటు ఆయనకు మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది 10 మంది పోయారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇక వేరే మన మంది అంతా ఆయనకు వత్తాసు పలుకుతారు. అరే బాబు మీరు ఏదో ప్రజలతో ఓట్లలో గెలిచి మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అది కారు గుర్తు మీద గెలిచారు. మీ గుద్దల దమ్ముంటే రాజీనామా చేశారు, నిలబడితే మీరు అడ్రస్ గల్లంతారని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విన్నవించుకుంటూ జై తెలంగాణ.